రెడ్డిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రపంచ స్థాయి ప్రమాణాలను జోడించే లక్ష్యంతో ఏపీ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రెండో రోజు ఇవాళ రాష్ట్ర మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సింగపూర్ హోంమంత్రి కె షణ్ముఖంతో భేటీ అయ్యారు. సింగపూర్లో అత్యంత పటిష్టంగా ఉండే శాంతి భద్రతల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అక్కడ నేరాల నియంత్రణకు అమలు చేస్తున్న కఠిన చట్టాలు, పోలీస్ వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మహిళా భద్రత విషయంలో సింగపూర్ అనుసరిస్తున్న టెక్నాలజీ ఆధారిత నిఘా వ్యవస్థను ఏపీలో ఎలా అమలు చేయాలనే అంశంపై హోంమంత్రి అనిత ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. అదేవిధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందానికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రణాళికలు ఎలా ఉండాలి, భూమి వినియోగం, నగరాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలపై నిపుణులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్ అనే సిద్ధాంతంతో పాలనా రాజకీయ జవాబుదారీతనం ఎలా పెంచాలనే అంశంపై మంత్రులు శిక్షణ పొందారు. రెడ్డిగా కాకినాడ వైసీపీ కార్యాలయం ఎదుట దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ ఆఫీసు ఎదుట బైఠాయించిన దళిత సంఘాలు టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సాక్షులను బెదిరిస్తూ డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దళిత ద్రోహి మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతంగా చంపినటువంటి అనంతబాబుని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. ఈ మధ్య కాలంలో నిన్న సాక్షులను వెళ్ళైనా చాలా దారుణంగా బెదిరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండి ఇప్పటి వరకు అతని మీద ఏ చర్య కూడా తీసుకోలేదు. ఇంత దుర్మార్గమైన పార్టీ ఏ పార్టీ ఉండదు. ఎందుకంటే ఒక మనిషిని హత్య చేసి ఇంటికి వెళ్లి స్వయాన ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం, సాక్ష్యాలు తారుమారు చేస్తున్న ఆ ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయనకి అండగా ఉండి ఏదైతే ద్రోహులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా ఉండడం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఎందుకంటే సాక్ష్యాలు తారుమారు చేయడంలో జగన్మోహన్ రెడ్డికి నేర్పరి. ఎందుకంటే సొంత బాబాయినే చంపేసి గొడ్డలతో చంపి గుండెపోటు వచ్చిందని ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఆయనకి వెనతో పెట్టిన విద్య సాక్ష్యాలు తారుమారు చేయడం, హత్యలు చేయడం, వాళ్ళ తాతయ్య గారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళకి అలవాటైన విద్య ఏదైనా ఉంటే హత్యలు చేయడం. అటువంటి పార్టీలో అనంతబాబుని ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం చాలా దారుణం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగారనే ఉద్దేశంతో ఒక దళితుడిని అత్యంత క్రూరంగా 2 చేతులు విరిచి రోడ్డు మీద తీసుకెళ్లి చాలా బాధ విమర్శలు పెట్టి ఆయన చావు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ముఖ్యమంత్రి కూడా దళితులకి ఇంత ద్రోహం చేసిన ముఖ్యమంత్రి ఎవరో కూడా లేరు. సుమారు 73,000 కోట్ల సప్నాల నిధులను దారి మళ్లించేసి ఇవాళ దళితులు రోడ్డు మీద పడేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క అనంతబాబును తక్షణం అరెస్ట్ చేసి దళితుల యొక్క వాళ్ళ యొక్క మనోభావాల్ని మరి తప్పనిసరిగా తెలుగుదేశం గవర్నమెంట్ అయినా సరే అతను అరెస్ట్ చేయాలని మరి పదే దళితులందరూ కోరడం జరుగుతుంది. కేసు ఫైల్ అయింది, అతని మీద కేసు ఫైల్ అయింది. ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. దళిత సంఘాలు అనేక దళిత సంఘాలు ఆయన మీద ఉద్యమం చేస్తున్నాయి. ఇప్పటి వరకు తక్షణం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే ఆయన మీద తక్షణంగా చర్యలు తీసుకుని తక్షణం అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని అనేక దళిత సంఘాలు అప్పుడు కూడా ఆయన చంపినప్పుడు కూడా ఆయన హత్య కాకుండా తనకు తానే డ్రైవర్లో పడిపోయి చనిపోయిన చిత్రీకరించడం జరిగింది. కానీ ఆ రాత్రి మరి అప్పుడున్న పోలీస్ సూపరింటెండెంట్ గారు కానీ మిగతా పోలీస్ స్టాఫ్ కూడా అందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి ఆ ప్రభుత్వంలో అతను హత్య కాదు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే విధంగా చిత్రీకరించారు. కానీ సుప్రీంకోర్టు మరి దీని మీద విచారణ జరిపి వాళ్ళ అసలు ముద్దాయిని పట్టుకోమని ఆదేశించడం జరిగింది. తప్పనిసరిగా ఈ విషయంలో మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడో అతను హత్య చేసిన తర్వాత డోర్ డెలివరీ చేసి బయట శుభకార్యాలకు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి బయట తిరిగిన తర్వాత మరి సుప్రీంకోర్టు మరి యాక్షన్ తీసుకుని అరెస్ట్ కాబడిన తర్వాత అతన్ని పూలమాలలతోటి ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. అది మరి వైఎస్ఆర్సీపీ
నేర ప్రభుత్వం నిదర్శనం. మరి అదేవిధంగా ఈరోజు అతను బయటకు వచ్చిన తర్వాత సాక్షుల్ని బెదిరించి డబ్బులు ఇస్తాను, మీరు నాకు అనుకూలంగా చెప్పండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి మరి ఈరోజు అతను మరి ఇంకా హత్యలు చేయడానికి అతను మరి పూనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అతను వెంటనే అరెస్ట్ చేయాలి. అతనే కాకుండా ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం బంగారుగూడెంలో నిర్వహించిన మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 36,90,000 రూపాయలతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఇటు రైతుల నుంచి కానీ అటు టౌన్ లో కానీ ఎక్కడైనా సరే భూమిని లాక్కునే ఒక పథకాన్ని రచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో దాన్ని అసలు మనం ఏదైనా చిన్న వివాదం వచ్చినా సరే కోర్టులకు వెళ్ళడానికి లేకుండా మధ్యవర్తుల ద్వారానే మేము చెప్పిందే చేయాలనే ఒక నిరంకుశత పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మరి జనంలో మరి పాదయాత్ర చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానో చేశారు. ఈ రోజు మీ భూమి మీద పూర్తి హక్కు మీకు ఇచ్చేందుకు అప్పుడు తప్పుడు తనగా రాసి రాళ్ల మీద బొమ్మలు వేసుకుని వైసీపీ నాయకులు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు మళ్ళీ పెద్ద కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ గ్రామాలు వచ్చేటప్పటికి 519 ఖాతాలు ఉంటే 369 ఖాతాలకి పాస్బుక్లు ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా 158 జాయింట్ సర్వే చేయవలసిన అవసరం ఉంది. అంటే 10% 20% వాళ్ళ పొలంలో ఉండి అదేవిధంగా భూమి యొక్క ఒకరి దగ్గర ఉండి అవన్నీ కూడా మీకు ఎవరికీ సంబంధం లేకుండా ప్రభుత్వం సర్వే చేసి ఇద్దరిని కూర్చోబెట్టి పెద్ద సమక్షంలో సెట్ చేసి వాటిని కూడా పాస్బుక్లు ఇచ్చి చెప్పారు ప్రభుత్వం. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మరి గడిచిన 5 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్న ఎస్సీ సోదరులు నేను ఒకటి అడుగుతా ఉన్నా. గణాంకాలన్నీ మీకు చెప్పారు. బాబురాజు గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈళ్ళాని గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, కుర్చ సత్యనారాయణ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసు. మీరు 700 ఓట్ల మెజార్టీతో నెగ్గిస్తే 5 సంవత్సరాల పాటు ఎస్సీ ఏరియాలో కన్నెత్తి కూడా చూడకుండా ఎస్సీ ఎస్టీ సభ్యులను నిధులు కూడా వాడేసి విదేశీ అంబేద్కర్ విద్యను రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మీరు ఎందుకున్నారో ఒకసారి ఆలోచన చేయవలసింది కోరుతూ ఉన్నారు. మొన్న కూడా ఇంత గాలిలో కూడా 24 ఓట్లు మెజార్టీ అంటే అసలు మెజార్టీ కాదు. గత 5 సంవత్సరాలు పెద్ద చట్ట పరిపాలన చూసిన తర్వాత కూడా ఇంకా మీరు ఇంకా అదే మాయలో ఉంటే మనల్ని ఎవరో కాపాడలేరని కూడా మీకు తెలియజేస్తాను. నేను చూశాను. ఎందుకంటే ఇదే బాబురాజు గారు ఇక్కడ ఇంతకుముందు పెద్ద మనుషులు మాట్లాడారు. గత ఎమ్మెల్యేలు ఏం చేశారో మీకు తెలుసు. బాబురాజు గారు జడ్పీ చైర్మన్ గా ఉండగా నా దేశ ప్రతి కార్యక్రమానికి నాకు ఇచ్చి గౌరవం, నేను ఆయనకి ఇచ్చి గౌరవం ఆయనకి తెలుసు. వచ్చాను ఇప్పుడు ఇక్కడ ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గిట్టుబాటు ధర లేక చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత ఏడాది కనీస ధర కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితిలో ఉన్నామని రైతులు తెలిపారు. ఎకరాకు పంటకు 90,000 వరకు పెట్టుబడి అవుతుందని, పంట అమ్ముకున్న పెట్టుబడి కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి పంటలు పండిస్తున్నామని, మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. వెల్కమ్ టు వైకే టీవీ. నేను మీ శివకుమార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఈ మామిడికాయల రైతులు ఎక్కువ మంది ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే గడిచిన సంవత్సరంలో ఈ మామిడి తోటకి పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధరలు లేకుండా కూడా రైతులు అనేక ఇబ్బందులు పడిన దాఖలు అయితే మనం చూసాం. సో దానిలో భాగంగానే ఇప్పుడు గంగవరం మండలంలో ఉన్నటువంటి మామిడికాయ రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ పంటకి మొత్తం ఎంత ఖర్చు పెట్టారు, అదేవిధంగా ఈ పంట దృష్టిలో పెట్టుకునేసి ప్రభుత్వం కావచ్చు, ఇట్లా కొనుగోలుదారులు కావచ్చు, గిట్టుబాటు ధరలు ఏ విధంగా కల్పిస్తున్నారు అన్న చెప్పండి. అసలు మామిడికాయల పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ల్యాండ్ మొత్తం కూడా చెట్లంతా నాటడం జరిగింది. దీనికి మొత్తం ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు మందులు కొట్టడానికి కావచ్చు, లేకపోతే ఈ పూతను కాపాడుకోవడానికి కావచ్చు, ఎటువంటి సంరక్షణ ఇక్కడ చేశారు? మాది చిత్తూరు జిల్లా గంగవరం మండలం పల్మనేరు తాలూకా. మాది మారేడుపల్లి గ్రామం అండి. మాది వచ్చేసి 3 ఎకరాల వరకు ఉంది మామిడి తోట. ఒక సంవత్సరానికి వచ్చి ఒక ఎకరాకి వచ్చేసి 50 నుంచి 70-80 వేల రూపాయలు ఖర్చు వస్తా ఉంది. మాకు ఆ ఖర్చు పెట్టినంత తగినంత ఫలితం మాకు దొరకడం లేదు. అప్పట్లో 15 సంవత్సరాల నుండి
మామిడికాయలు చెప్తానే ఉంటారు, అది ఇది అని చెప్తారు, కానీ ఇప్పుడు ఏం లేదు. అమౌంట్ మనకేం రాలే. సబ్సిడీ ఇస్తామంటారు, సబ్సిడీ కూడా వచ్చేది రాదు. గిట్టుబాటు ధర లేదు. దగ్గర వచ్చేసి మాకు ఒక ఎకరాకు వచ్చేసి 80 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ప్రభుత్వం ఇప్పట్లో ఆదుకుంటుందేమో అని మేము ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. ప్లస్ ఇంకోటి ఏమంటే వర్షాలు పడతా ఉన్నాయి, నేను దీన్ని నమ్ముకొని జీవనం చేస్తున్నాము. మాకు క్రాప్ వచ్చిన తర్వాత మాకు వచ్చేసి ఎవరు ఇవ్వడం లే, గిట్టుబాటు ధర లేదు. డీలర్షిప్ కావచ్చు, ప్లస్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తామంటే గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది, కానీ డీలర్లు ఎక్కువ. వాళ్ళ దగ్గర పోతాం మేము, వాళ్ళ దగ్గర పోతే ఏమైపోతుందంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ చెప్తారు, ఏమని చెప్తారంటే మీకు 25,000 నుంచి 30,000 రూపాయలకు టన్ను ఇస్తామని చెప్తారు. ఆ 20,000 30,000 రావడం లే. పోయినసారి అయితే నీకు 2,000 3,000 రూపాయలు వచ్చింది. అట్లా పరిస్థితి అయిపోయింది. దీనికి ఇప్పట్లో కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్లస్ ప్రభుత్వం అంతా కలిసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అన్న, చూసుకున్నట్లయితే ఇప్పుడైతే పంట చేతికి వచ్చేసింది, మనం చూసుకోవచ్చు ఈ పంట. సో ఇది హైబ్రిడ్ పంట, ఇది మనం ఎట్లా చూసుకోవచ్చు? ఇది వచ్చేసి బేర్నిసా వచ్చేసి ఒక సంవత్సరానికి వచ్చి 70 ఎకరాకు వచ్చి 50,000 నుంచి 70,000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది. అది వస్తా ఉంది, కానీ మనకి ఇప్పుడు అంత అమౌంట్ మనకు రావడం లేదు. ఓకే, అది ఓకే. అంటే దీనికి మందులు కొట్టుకొని ఎట్లా మందులు కొట్టాలా, ప్లస్ ప్రశ్న మందులు కొట్టాలా, నీళ్లు వదలాలా. నీళ్లు ఇప్పుడు బోర్ లేదు, మాకు బోర్ లేదు. నీళ్ళు ట్యాంకర్ లో తెచ్చిపోసి ఇవన్నీ చేస్తాం. మందులు కొట్టాలా, ఇవంతా మంచి మెయింటెనెన్స్ చాలా ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. దగ్గర 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఓకే, అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ పొలం మొత్తం కూడా ఈ మామిడి చెట్టు అయితే పెట్టేశారు, అంటే మీ కుటుంబం మొత్తం దీనిపైన ఆధారపడి కదా. సో ప్రభుత్వం నుంచి మీకు గిట్టుబాటు ధర రాకపోతే మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఏం పరిస్థితి, అప్పులు చేసుకోవాల్సింది, అప్పులు పాలైపోవాల్సింది అంతే. అప్పులు చేస్తాం, అప్పులు అయిపోవాలి, అదే పరిస్థితి. ఓకే సార్ ఇప్పుడు అప్లై చేస్తానమ్మో, దీని మీద గిట్టుబాటు ధర లేనప్పుడు ఏం చేయాలి, అప్పులు చేయాల్సి పడుతుంది, అదే పరిస్థితి. ఎందుకంటే ఈ పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంతవరకు పంట రావాలంటే రైతు ఎంతో ఖర్చు పెట్టి, అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అట్లా మందులు కొట్టడం కావచ్చు, లేకపోతే వాటికి వర్షాన్ని కాపాడుకోవడం కావచ్చు, ఇట్లా పక్షుల నుంచి కాపాడుకోవడం కావచ్చు, ఇంత కష్టపడి ఈ పంట పండిస్తే కూడా పూర్తి స్థాయిలో తనకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి తమపై ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే గడిచిన సంవత్సరం చూసుకున్నట్లయితే పూర్తిగా నష్టాలు పారినటువంటి ఈ మామిడికాయ రైతులని ఈ ప్రభుత్వం ఆదుకుంటే తమకు తమ కుటుంబానికి కూడా ఎంతో భరోసాగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఈ కుటుంబ ప్రభుత్వం రాబోయే సీజన్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, అదేవిధంగా మామిడికాయ రైతుల పట్ల ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేసుకునేసి వాళ్ళని కాపాడుతున్న అంశం పైన చూడాల్సి ఉంది. కెమెరామెన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్టిక్. రెడిక తెలంగాణలోని ములుగు జిల్లా లక్నవరంలో నీరు అందక 50 ఎకరాల యాసంగి పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్నవరం సరస్సు నీటిని నమ్ముకొని పంట వేశామని, కానీ చెరువు నీళ్లు అందక సుమారు 50 ఎకరాల పంట నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి లక్నవరం నుండి వచ్చే నీటిని పంట పొలాలకు అందించినట్లయితే కనీసం పెట్టుబడి పెట్టినా వస్తుందని అన్నారు. రైతులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్చాలని కోరుతూ ఏపీపీటీఎఫ్ ప్రచారం ప్రారంభించింది. ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇంగ్లీష్ మీడియం విద్య, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు, కంప్యూటర్ శిక్షణ, క్రీడల్లో ప్రోత్సాహం వంటి అనేక సౌకర్యాలను పిల్లల తల్లిదండ్రులకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చడం ద్వారా ఫీజుల బాధ తప్పడమే కాక ప్రతి విద్యార్థికి విద్యాదీపన, ఉన్నత చదువులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకంలో ప్రాధాన్యత ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కోనసీమ జిల్లా ఏపీటీఎఫ్ ఏర్పాటు చేసినటువంటి ఈ బడి పిలుస్తుంది అనే కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం, ఏపీటీఎఫ్ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే చాలా మరి రేపటి వరకే, రేపు లాస్ట్ వర్కింగ్ డే అయినప్పటికీ కూడా మరి వారు ఇంకా కొద్ది రోజులు ఎక్కువ సమయం తీసుకొని ఈ ఆటో ద్వారా ఏదైతే పాంప్లెట్స్లో ప్రింట్ చేయించారో అవన్నీ ప్రతి విలేజ్లోనూ కూడా ప్రతి పేరెంట్కి తెలియాలి. ఎందుకనంటే చాలామంది పేరెంట్స్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు.
దీనికి కారణాలన్నీ కూడా మనకు తెలుసు, ఎందుకు మొగ్గు చూపుతున్నారో కూడా తెలుసు. మనము ఫ్రీగా బుక్స్ ఇస్తున్నాము, అలాగే మధ్యాహ్నం భోజనం పెడుతున్నాము, అలాగే బ్యాగ్స్ ఇస్తున్నాము, షూస్ ఇస్తున్నాము, అన్నీ వాళ్ళకి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా మనం తీరుస్తున్నాం. అయినప్పటికీ కూడా పిల్లలు అలాగే పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఈ సంవత్సరం ఇంకా 20,000 దాటి చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది. కాబట్టి ఈ ఉపాధ్యాయ సంఘాలకు అలాగే సంబంధిత హెడ్ మాస్టర్స్కు టీచర్స్కి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా హాలిడేస్లో కూడా టీమ్స్ వేసుకొని హాలిడేస్లో కూడా మరి దీన్ని క్యాంపెయిన్ చేయాలని కూడా నేను నిన్న ఎంఈఓస్ మీటింగ్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 23 వరకు చేసి ఊరుకోవడం కాదు, కానీ 23 తర్వాత కూడా ఈ మే నెల అంతా కూడా కనీసం స్కూల్లో ఒక 2 టీచర్స్ కొన్ని హ్యాబిటేషన్స్ తిరిగిన తర్వాత వాళ్ళకి మరలా రెస్ట్ ఇచ్చి ఇంకొక 2 టీచర్స్ అలా హ్యాబిటేషన్స్ తిరుగుతూ ఉంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎడ్యుకేట్ చేయగలిగితే విలువలతోటి ఆహారాన్ని మధ్యాహ్నం భోజనాన్ని పెడుతూ ఉంది, మరి విలువైనటువంటి విద్యను అందిస్తూ ఉంది. ఎందుకు విలువైనటువంటి విద్య అన్నానంటే మరి ప్రభుత్వ పాఠశాలలో అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. కాబట్టి ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటుండగా వారి యొక్క సర్వీసెస్ మనము ఉపయోగించుకోవాల్సి ఉంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, క్వాలిఫైడ్ టీచర్స్ యొక్క సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి. తప్పనిసరిగా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు మీ పిల్లల్ని ఇక్కడ చదివించడం వలన మంచి పొజిషన్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ర్యాంక్స్ కూడా చూసినట్లయితే 10th క్లాస్ ర్యాంక్స్ కూడా చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్స్లో వారితో సమానంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా మంచి ర్యాంక్స్ వస్తున్నాయి, పోటాపోటీగా ఉన్నాను. కాబట్టి ప్రజలందరికీ మరి జిల్లా విద్యాశాఖ అధికారిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చేనేతలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులతో అధికారులతో జరిపిన సంప్రదింపులు, చర్చలు, వినతి పత్రాల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 13 నుంచి 20 తేదీ వరకు చేనేతలు ఆత్మగౌరవ దీక్షకు సానుకూలంగా స్పందన రాకపోవడంతో మరోసారి ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. పోలీసులు భారీగా మోహరించి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో నిరసనలు దీక్షలు చేయడానికి వీలు లేదని పోలీసులు హెచ్చరించారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ చేనేత కార్మికుల ఆకలితో అలమటించడానికి ప్రధాన కారణమైన ఆప్కో ఎండీ రేఖారాణిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము గత 8 రోజులుగా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేస్తున్న చేనేతల ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్షలకి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల మేము ముందుగా చెప్పినట్టుగానే నిన్న తాడిపత్రిలో మధ్యాహ్నం నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మీ ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు ఉంచాం. ప్రధానంగా ఏదైతే సహకార సంఘాలకి ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన 222,77 రూపాయలు ఒకేసారి తక్షణమే చెల్లించి సహకార సంఘాలను ఆదుకోవాలని, చేనేతలకు పని కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్గా, అలాగే ఏ సహకార సంఘాల దగ్గర అయితే నిల్వలు పెరిగిపోయి ఉన్నాయో వాటన్నిటినీ కొని మళ్ళీ ముడిసరికి ఇచ్చి చేనేత సహకార సంఘాలకి, కార్మికులకు పని కల్పించాలని చెప్పి రెండో డిమాండ్గా, గత 2018 తర్వాత సహకార సంఘాలకి ఆగిపోయిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి జరిపిస్తే మా కమిటీల ద్వారా సహకార సంఘాలు మేము పరిపాలించుకుంటాం, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశం మాకు వస్తుందని చెప్పి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మూడో డిమాండ్గా, అలాగే గతంలో ఈ వృత్తి బతకడానికి, చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో థ్రిఫ్ట్ ఫండ్ పథకం, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ, పావలా వడ్డీ రుణ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఈ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది, మీరు 115 కోట్ల రూపాయల బడ్జెట్ ను చూపిస్తున్నప్పుడు కూడా 100 కోట్ల రూపాయలు వేరే పనులకు వెళ్తా ఉన్నాయి, మాకు 1000 కోట్లు ఉంటే కానీ సరిపోదు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించి మీరు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చిన హామీ గత వైసీపీ ప్రభుత్వంలో 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ ఆపేసింది. మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తాము, మిగతా పథకాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీరు చెప్పారు. ఆ 25,000 రూపాయల నేతన్న భరోసా అమలు చేసి మీరు ఆగస్టు 7, 2025 తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇక తిరుపతి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం జిల్లా యంత్రాంగాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పరీక్షల నిర్వహణపై లైజైన్ అధికారులు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు, సెంటర్ సూపర్వైజర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో 5,143 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని వెల్లడించారు. తిరుపతిలో 7, నాయుడుపేటలో 3, శ్రీకాళహస్తిలో 2, పుత్తూరులో 2 కేంద్రాలతో పాటు రేణిగుంట, వెంకటగిరి, సత్యవేడు ప్రాంతాల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎగ్జామినేషన్ లో ఎలాంటి అన్ఫేర్ మేనర్స్ జరగకూడదనే ఉద్దేశంతో ఇంత పకడ్బందీగా గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్స్ వస్తాయి. సో ఇందులో మనకి ఇన్విజిలేటర్ నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు మధ్యలో ఉన్నటువంటి రకరకాల పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా దీంట్లో పనిచేయాలి. కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సెట్ ఎగ్జామినేషన్స్. పేపర్స్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ చాలా డీటెయిల్ గా చదవాలి. ఫస్ట్ టైం మీరు చూసుకున్నట్టుగా ఉన్నారు కాబట్టి ఎంత బాగా చదివి అర్థం చేసుకుంటే అంత బాగా మీరు అక్కడ పని చేయగలుగుతారు. ఎగ్జామినేషన్ లో ఎలాంటి అన్ఫేర్ మేనర్స్ జరగకూడదనే ఉద్దేశంతో ఇంత పకడ్బందీగా గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్స్ వస్తాయి. సో ఇందులో మనకి ఇన్విజిలేటర్ నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు మధ్యలో ఉన్నటువంటి రకరకాల పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా దీంట్లో పనిచేయాలి. కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సెట్ ఎగ్జామినేషన్స్. పేపర్స్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ చాలా డీటెయిల్ గా చదవాలి. ఫస్ట్ టైం మీరు చూసుకున్నట్టుగా ఉన్నారు కాబట్టి ఎంత బాగా చదివి అర్థం చేసుకుంటే అంత బాగా మీరు అక్కడ పని చేయగలుగుతారు. ఎగ్జామినేషన్ లో ఎలాంటి అన్ఫేర్ మేనర్స్ జరగకూడదనే ఉద్దేశంతో ఇంత పకడ్బందీగా గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్స్ వస్తాయి. సో ఇందులో మనకి ఇన్విజిలేటర్ నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు మధ్యలో ఉన్నటువంటి రకరకాల పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా దీంట్లో పనిచేయాలి. కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సెట్ ఎగ్జామినేషన్స్. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. అధికారిక గణాంకాల ప్రకారం 5.73 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 4,023 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని డీఎంకే నేతృత్వంలోని లౌకికవాద ప్రగతిశీల కూటమి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముమ్మర ప్రయత్నాలు చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేలా పథకాలు ప్రకటించాయి. దక్షిణాసియాలోని తమిళనాడు రాష్ట్రాన్ని ఓ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి డీఎంకే అధినేత స్టాలిన్ హామీ ఇవ్వగా తొలిసారి ఓటు వేస్తున్న ఓటర్లు ఓ తప్పుడు వ్యక్తిని ఎంచుకోవద్దునని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. తాజా ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎలాంటి పొత్తు లేకుండా బరిలో నిలిచింది. అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను నిలబెట్టిన ఈ పార్టీ తాజా ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఈ పార్టీ అధినేత విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీలో నిలిచారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. మొత్తం 1.40 లక్షల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ఇప్పటికే తరలించారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు భద్రత కల్పించారు.
పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతగా 16 జిల్లాల పరిధిలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత సమస్యాత్మకమైన 8,000 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో కేంద్ర బలగాలను మోహరించారు. అధికారిక సమాచారం ప్రకారం తొలి విడతలో సుమారు 3.60 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1.84 కోట్ల మంది పురుషులు, 1.75 కోట్ల మంది మహిళలు, 465 మంది ఇతరులు ఉన్నారు. రైట్గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆ సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కారణంగా రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు దక్కింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ విజయం నల్లేరు మీద నడకలా కనిపించడం లేదు.